నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నువ్వంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నువ్వంటే చెప్పినా అర్థం కాదు. మనం మంచివాళ్లుగా జీవిస్తే దానిని నిరూపించుకోవాలనే ప్రయత్నం అవసరం లేదు. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని ఎలా దాటలేవో కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేవు. ఆత్మవిశ్వాసం సడలితే ఓటమి ప్రారంభమైనట్టే. అదే ఆత్మవిశ్వాసం మనలో నిబ్బరంగా ఉంటే విజయం మనల్ని వరించినట్లే. నీ జీవితాన్ని ప్రశాంతత అయినా మనశ్శాంతి అయినా నీ ఆలోచనల నుంచే మొదలవుతుంది. తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. మనది అనుకుంటే వదలకు, పట్టుదలతో ప్రేమతో సాధించు. వద్దనుకుంటే ఆలోచించకు, చిరునవ్వుతో సున్నితంగా తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైన, లక్ష్యమైన. జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరు ఎలాంటి వారో తెలుస్తుంది. నిజాన్ని అర్థం చేసుకోలేని వారు, అబద్ధానికి వత్తాసు పలికేవారు, నమ్మించి మోసం చేసిన వారు, నిజాయితీ గుర్తించలేని వారు ఉన్నా లేనట్టే. జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. అలా ఎగిరి నిలబడిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. ఓసారి దెబ్బ తింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో. ఓసారి తప్పు చేస్తేనే తెలుస్తుంది నువ్వు ఇంకా ఎంత నేర్చుకోవాలో. ఓసారి ఓడిన తర్వాతే తెలుస్తుంది నువ్వు ఎలా గెలవగలవో. నీ జీవితంలో ఆనందం అనేది నీ ఆలోచనల నాణ్యతను బట్టి ఉంటుంది. అందుకే ఆరోగ్యమైన ఆలోచనలకు మాత్రమే ప్రాధాన్యతను ఇవ్వు. లోకులు తొందరగా నిందిస్తారు లేదా తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్ను అనే మాటలను పెద్దగా పట్టించుకోవద్దు. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు తొందరపడకు, కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తోందని గ్రహించు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వం పోతుంది, సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుంది అంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి. కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భార్య మాత్రమే. నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గానే ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి. ప్రేమని ఎంత పెంచుకుంటే అంత మంచిది చేస్తుంది. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి చేకూరుతుంది. అనుకున్నది సాధించాలనే తపనతో కొందరు రాత్రి పగలు శ్రమిస్తుంటారు. అయితే ఈ మధ్యలో ఉన్నట్లుండి నిరాశకులోనే తమ లక్ష్యాలను మార్చుకుంటారు. ఇంకొందరు జీవితంలో అనుకున్నది సాధించలేక ఇష్టం లేని పనులు చేస్తూ నిరాశతో కాలం గడిపేస్తుంటారు. కానీ కొందరు మాత్రం లక్ష్యం చేరడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా అల్లు పెరగని ప్రవాహంలాగా వాటిని దాటుతూ చివరకు వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారు. జీవితంలో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని ప్రతివాడు చెప్తాడు, నాతో సహా. కానీ నీకంటూ ఓ క్లారిటీ ఉండాలి. ఎలా ఉండాలో అని చాలామందికి తెలియక జీవితం, కాలం రెండూ కలిసిపోతున్నాయి. నీపై ఎన్ని నిందలు వేసినా, ఎన్ని మాటలు అన్నా నువ్వు పట్టించుకోకు. ఎందుకంటే నీ వెంట కాలం అనే ఒక ధైర్యం ఉంది. నువ్వంటే ఏంటో దానికి తెలుసు. ఎవరికి ఎప్పుడు ఎలా బుద్ధి చెప్పాలో కాలం చూసుకుంటుంది. 10 మందికి ఇబ్బంది కలిగించే గెలుపు ఓటమితో సమానం. 10 మందికి ప్రేరణ కలిగించే ఓటమి 1000 ఏనుగుల బలంతో సమానం. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి కుక్కకి సమాధానం చెప్పుకుంటూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2. ఒకటి చెప్పింది వినడం, రెండోది విన్నదాన్ని ఇంకొకరికి చెప్పడం. జీవితంలో నిజాయితీగా ఉండు. కర్మ ఎలా అయితే నువ్వు చేసిన పనులకు నీకు ప్రతిఫలాన్ని ఇస్తుందో
నీ నిజాయితీ కూడా నీకు తగిన ప్రతిఫలాన్ని చూపిస్తుంది. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు ఎలా వండలేమో అలాగే మనసు నిండా చెడు ఆలోచనలు పెట్టుకొని భగవంతుడు ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎంతకీ పొందలేం. ఒక్కోసారి మనుషులు మారిపోయారు అనుకుంటాం, కానీ నిజానికి అదే వారి నిజస్వరూపం అని తెలుసుకోలేం. 100 కుక్కలు ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడు నిజము కాదు. కొన్ని జ్ఞాపకాలు కత్తి కంటే ప్రమాదకరం. కత్తి ఒక్కసారే చంపుతుంది, కానీ జ్ఞాపకాలు అనుక్షణం గుచ్చి గుచ్చి చంపుతాయి. అందుకే ఆ జ్ఞాపకాలతో అనుక్షణం మరణించడం కన్నా ఆ జ్ఞాపకాలను మర్చిపోయి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. కోపం, అసహనం నిన్ను ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండూ వదిలేసి చూడు, నీ జీవితం ఆనందమయం అవుతుంది. జీవితం అంటే నువ్వు నడిచే దారి లాంటిది. నీకు తోడుగా నడిచే వాళ్ళు ఉంటారు, కానీ నీకు బదులుగా నడిచే వాళ్ళు ఉండరు. నీ నడక నువ్వే నడవాలి. దీపాన్ని అశ్రద్ధ చేస్తే చీకటి అయ్యేది నీకే. అన్నాన్ని అశ్రద్ధ చేస్తే కడుపు మాడేది నీకే. నిన్ను ప్రేమించే వారిని అశ్రద్ధ చేస్తే ఒంటరి అయ్యేది నువ్వే. బంధాల గురించి, బాంధవ్యాల గురించి ఒకరు చెప్తే తెలుసుకునేది కాదు, ఎదుటివారిని ప్రేమిస్తేనే తెలుస్తుంది వాటి విలువ. పువ్వులా నవ్వుతూ ఉన్న జీవితంలో కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు, కానీ ముళ్ళులా గుచ్చే బాధను ఎవ్వరూ చూడరు. ఈర్ష్య అధికంగా కలవాడు, తన మీద తాను జాలి పడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవారు, ఈ 6 ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. బొగ్గుని మండుతున్నప్పుడు పట్టుకుంటే చేయి కాలుతుంది, చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చేయి నల్లబడుతుంది. చెడ్డవానితో ఎలా ఉన్నా ముప్పే. దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు, అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం, శాపాలుగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నీ కోసం మాత్రమే నిన్ను నువ్వు నిరూపించుకో, ఇతరుల కోసం కాదు. ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు, చిరునవ్వుకు మించిన సంపద లేదు. ఒకరి గురించి తప్పుగా మాట్లాడే ముందు నీలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి పరీక్షించుకో. నీలో కూడా ఏదో ఒక తప్పు తప్పకుండా దొరుకుతుంది. చిన్న విషయానికి కూడా స్పందించి కంటతడి పెట్టేవారు బలహీనులు కాదు, స్వచ్ఛమైన మనసు కలవారు. మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎల్లప్పుడూ మనమే కరెక్ట్, అవతలి వారు రాంగ్ అని అనుకోవడం వల్ల మాత్రమే. జీవితంలో నీకు కావలసిన దాన్ని ఎంచుకునే అవకాశం నీకుంది, కానీ నువ్వు ఎంచుకున్న దాని వలన వచ్చే పర్యవసానాలను తప్పించుకునే అవకాశం నీకు లేదు. మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు, మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలనుకుంటాడు. ఉన్నతమైన ఆలోచనలు చేసేవాడు గొప్పవాడు కాదు, వాటిని ఆచరణలో పెట్టినవాడే నిజమైన గొప్పవాడు. కోపం, ఆవేశం ఉన్నవాడికి మోసం చేయటం రాదు, మోసం చేసేవాడికి కోపం, ఆవేశం ఉండదు. ఇది సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తాయి. రాత్రి అనేది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. బరువైన బాధ్యతైన ఉదయాన్నే చూసుకోవాలి. స్నేహాన్ని పొందడానికి మోసం చేస్తే తప్పులేదు, కానీ మోసం చేయటానికే స్నేహాన్ని కోరితే అది క్షమించరాని తప్పు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు. నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రం దొరికిన గడ్డి పరకలా కూడా వాడుకోలేడు. కలిమిలేములతో కలిసిన మనసున్న మనుషులతో కలివిడిగా మసులుకోండి, కలకాలం సుఖశాంతులతో పంచుకోండి. నీకంటే పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో, వాళ్ళని ఎలా గౌరవించాలో నేర్చుకో. సంస్కారం అనేది ముఖ్యం, అది లేకపోతే జంతువులతో సమానం. మంచి చెప్పేవాడు ఎప్పుడు పక్కనే ఉండడు, చెడు చేయాలి అనుకునేవాడు ఎప్పుడు ఎక్కువ దూరంగా ఉండడు.
నువ్వు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి మనిషి వినడానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడమే మంచిది. పొరపాటు చిన్నదే కదా అని నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే పెద్ద ఓడని ముంచేయడానికి చిన్న రంధ్రం చాలు. కష్టార్జితంతో బ్రతికేవాడు ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు. నువ్వు ఎదుటివారు జాలి పడేలా బ్రతకకూడదు, అసూయ పడేలా బ్రతకాలి.